शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి పాపన్న మహారాజ్ అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 33 కోటలను జయించినటువంటి వీరుడు, బహుజన వీరుడు. ఆసియా ఖండంలోనే ఆ రోజుల్లో క్షత్రియులు మాత్రమే రాజులు అయ్యేవాళ్ళు. క్షత్రియులు కాని వాళ్ళు చిన్న కులంలో పుట్టి వృత్తి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో చాలా చిన్న చూపు చూస్తూ ఈ వృత్తి కులాలను ఆనాటి పాలకులు అసహించుకున్న రోజుల్లో అన్ని కులాలను కలుపుకొని కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, వడ్రంగి, ముద్రాజ అన్ని కులాలను కలుపుకొని ప్రతి ఒక్క వృత్తిని కలుపుకొని 33 కోటలు జయించినటువంటి వీరుణ్ణి మరి మొన్నటి వరకు కూడా అధికారికంగా జరపాలని కూడా రాలేదు. మరి అది అవకాశం నా చేతుల మీదుగా అధికారికంగా జయంతి ఉత్సవాలు చేయడం, వర్ధంతి ఉత్సవాలు చేయడం, ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టుకోవడానికి జీవో ఇష్యూ చేయడం, 3 కోట్ల నిధులు విడుదల చేయడమే కాకుండా పాపన్న కోటను కూడా టూరిజం ఆధ్వర్యంలో మరి దాని మరమ్మతులు చేసుకోవడం, 500 కోట్ల విలువైనటువంటి భూమి కోకపేటలో పాపన్న గౌడ్ పేరు మీద ఇప్పించి 5 కోట్ల నిధులు విడుదల చేసి ఆ బిల్డింగ్ కూడా చేసుకోవడమే కాకుండా ఈరోజు మరి అనేక సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా అధికారికంగా కలెక్టర్లు, అధికారులు దగ్గరుండి జరుపుకోవడం అనేది ఇది మనందరి విజయం. అలాంటి బహుజన వీరుణ్ణి ఆయన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. 33 కోటలు జయించి శివాజీకి సమకాలికుడు అయినా కూడా మరి అంత గొప్ప వీరుని చరిత్రను లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భద్రపరిచిన కానీ మన భారతదేశంలో మాత్రం ఆయన చరిత్రను భద్రపరచాల. మరి అది తిరిగి వచ్చి మళ్ళీ ఈరోజు చరిత్ర పునరావృతమైపోయి ఆయన చరిత్రను గొప్పగా రావడం, మరి శివాజీకి సమకాలికుడైనటువంటి సర్వాయి పాపన్న మహారాజు గోల్కొండ కోటను జయించిన మరి కుట్రలు కుతంత్రాలతో ఆయనను చివరిగా ఆయన అంతం చేయడానికి ప్లాన్ చేయడం, మరి ఏ ప్రజల గురించి అయితే కొట్లాడిండో, ఏ ప్రజల గురించి అయితే పోరాటం చేసిండో, ఈ దేశంలో ప్రతి రాజుకు రాజ్మహల్స్ ఉన్నాయి, రాణి మహల్స్ ఉన్నాయి, అన్ని ధనాగారాలు ఉన్నాయి. కానీ ఈ పాపన్న మహారాజు మాత్రమే మొత్తం ప్రజలకు దారబోసి చెరువులు కట్టించి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ వీరుణ్ణి మరి మనందరూ ఆ రోజుల్లో చదువు లేనందుకే మన వాళ్ళే ఏ వర్గం గురించి కొట్లాడిండో అదే వర్గం వాళ్ళు ఆయనను వట్టియడం, ఆయనను చివరి మూమెంట్లో ప్రాణాలు వదిలిపెట్టుకోవడం, ఆయన చరిత్ర తెలియకుండా చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడిప్పుడే మనం అధికారికంగా అది మా చేతిలో రావడం మాకు చాలా అదృష్టం. అందుకే ఈరోజు వందల విగ్రహాలు గత 5 సంవత్సరాల్లో దాదాపు 350 పైగా విగ్రహాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రం మొత్తం మీద. మరి ఈరోజు కూడా అనేక మంది, ఆయన ఒక కులానికి సంబంధం వ్యక్తి కాదు, అన్ని కులాలకు ఆదరించినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు చాలా గ్రామాల్లో కూడా గుళ్ళు, బళ్ళు కట్టడంలో కూడా వారి వారసులుగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు సర్వాయి పాపన్న జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరినాం. ఈరోజు ఇస్తే బాగుంటుందని చెప్పి ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని కూడా స్థలం చూసినాం, తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పినాం. వారు కూడా సానుకూలంగా స్పందించి తొందరగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈరోజు సర్వాయి పాపన్న మహారాజ్ చరిత్ర కానీ మరి ఆ మహనీయుల చరిత్రలు మనం తెలుసుకొని మరి ఆ చరిత్రను మనం కూడా పుణికించుకొని పేద ప్రజల గురించి, మనం పేద వర్గాల గురించి పాటు పడాలంటని చెప్పని, కుట్రల కుతంత్రాలకు బలి కావద్దని చెప్పని, చరిత్ర అనేది భద్రపరిచే విధంగా పాఠ్యాంశాల్లో కూడా మేము కొంత చేర్చినాం. భవిష్యత్తులో ఈయన దేశానికి, ఒక రాష్ట్రాన్ని కాదైనా ఆసియా ఖండంలోనే గొప్ప వీరుడు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భద్రపరిచారు. కనుక అంత మహనీయుని యొక్క చరిత్రను మొన్నటి వరకు వ్యక్తీకరించారు. ఇలా ఆయన చరిత్రను మనం గొప్పగా చేస్తున్నాం. వారొక్కరే కాదు, చాకల ఐలమ్మ కావచ్చు, కొమరం భీం కావచ్చు, పున్నలక్ష్మి బాపూజీ కావచ్చు, పండుగ సాయన గారు కావచ్చు, ఎంతోమంది మహనీయులు, ఇట్లా శ్రోరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఎంతోమంది జాతి గురించి వచ్చినటువంటి మహనీయులను మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కనుక మనం కూడా పాపన్న మహారాజ్ చరిత్రను అందరూ తెలిసేటట్టు చేయాలని చెప్పని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేటట్టు ఉండాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంకా చాలా విగ్రహావిష్కరణలు కూడా అవుతూ ఉన్నాయి. కనుక మనం కూడా ఈ మహనీయుల విగ్రహాలు ఇంకా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పని
మరి వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇచ్చినాం. వైన్ షాప్లలో గతంలో కూడా చెప్పినాం, రిజర్వేషన్ ద్వారా వచ్చిన వైన్ షాప్ అయినా ఒక విగ్రహం ఇప్పియండి సరిపోతుంది, ఏం పెద్దగా ఏమైనా అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఇండియా భారతదేశంలో ఎక్కడ రిజర్వేషన్ లేదు, వైన్ షాప్ రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడనే ఉంది. మా తెలంగాణలో పెట్టినాం, అది నా చేతుల మీద పెట్టుకోవడం చాలా అదృష్టం. వైన్ షాప్లో రిజర్వేషన్ ఇచ్చినాం, బార్ షాప్లలో కూడా జియో ఇచ్చినాం. తర్వాత ఇంకా ఆయన జయంతి వర్ధంతి ఉత్సవాలను చేసుకున్నాం. ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజలకు అందజేయాలని చెప్పడం జరిగింది. కనుక నిర్వాహకులు మన పెద్దలు వారందరూ కూడా ఆయన చరిత్రను ఇంకా అందరు తెలిసేటట్టు చేయాలని చెప్పని మరి పాపన్న మహారాజ్కు ఆత్మ శాంతించేటట్లు అప్పుడే జరుగుతుందని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, పాపన్న గౌడ్ మహారాజ్కి, సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్కి.